ఈరోజు దేవుని మాట, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. కీర్తనలు 84:10. దేవుడు మనతో ఈ ఉదయకాలమున మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిలో గడపమని, ఆయన ఆవరణములో గడపమని. ఆయన ఆవరణములో గడుపుట ఒక్క దినము 1000 దినముల కంటే శ్రేష్టమని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో గడిపిన ప్రతి క్షణము అది మనకు ఆయుష్నిస్తుంది, అది మనకు ఎంతో విలువనిస్తుంది, ఎంతో ఆశీర్వాదకరముగా చేస్తుంది. ఆయన సన్నిధిని విడవక ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలోనే ఉండువారుగా మనము ఆయన నామమును కీర్తిద్దాం. దావీదు భక్తుడు, నేనొక వరం అడిగి తిని చిరకాలము యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన సన్నిధిలో ఉండుటకును అని అడిగాడు. మనము కూడా ఆయన సన్నిధి పట్ల అంత ఆసక్తిని కనపరిచి మన జీవితములు ధన్యములు చేసుకుందాం. ఈ ఉదయకాలమున దేవుడు మనతో ఇచ్చిన మాట ప్రకారముగా ప్రార్థన చేద్దాము. నాతో పాటు ప్రార్థనకు ఏకీభవించండి. తండ్రి, నీ ఆవరణములో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని మీ వాక్యము సెలవిస్తుంది. ఒక్క దినము నీ సన్నిధిలో గడుపుట ఎంతో మేలు నాయన, ఎంతో శ్రేష్టము తండ్రి. ఎన్నో ఆశీర్వాదాలు నీ సన్నిధిలో ఉన్నాయి. నీ సన్నిధిలో సుఖ సంతోషములు ఉన్నాయని, నీ సన్నిధిలో నిత్యజీవం ఉన్నదని, నీ సన్నిధిలో నిలుచు భాగ్యం ఇస్తానని మాతో మాట్లాడుతున్న దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మమ్మలను ధన్యులు చేయండి. ఎల్లప్పుడూ మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించమని మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడునైనా నజరేయుడగు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన, మహిమ కలిగిన, జీవము కలిగిన నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్.